हाई फ्रेंड्स ना पेरु मन गोविंद మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లో కొత్త పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ లో మీరు జస్ట్ 106 రూపీస్ పే చేసి మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే 5 to 7 డేస్ లో ఈ పాన్ అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది అలాగే 15 to 20 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో అయితే వస్తుంది సో ఇంక లేట్ చేయకుండా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు సో మన ఛానల్లో తప్పకుండా ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తూనే ఉంటుంది సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి సో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ 2024 లో ఎలా అయినా సరే మనం 100K అయితే కంప్లీట్ చేసుకోవాలి సో మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే చేస్తున్నాను సో తొందరగా టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికంటే ముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో అందులో ఫోటో 50 KB లోపు ఉండేలా అలాగే సిగ్నేచర్ 50 KB లోపు ఉండేలా అదే విధంగా ఆధార్ కార్డ్ PDF 300 KB లోపు ఉండేలా ఎడిట్ చేసుకుని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైట్ కోడ్ దగ్గర నుంచుని ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి దాన్ని కూడా మీరు ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు 50 KB లోపు వచ్చేలా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మీరు ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు ఇమేజ్ కంప్రెసర్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు క్యాప్చర్ చేసి పెట్టుకున్న మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు సెలెక్ట్ సైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఫోటో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు పాన్ కార్డ్ ఫోటో అని ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు సిగ్నేచర్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు పాన్ కార్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటమ్ లో మీకు మాక్సిమం సైజ్ అని ఉంటుంది అక్కడ మీరు 50 KB అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సేవ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మ్యాగ్నిఫైర్ లోగో అయితే ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ జూమ్ ఇన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ బ్రైట్నెస్ లోగో అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా సిగ్నేచర్ యొక్క బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి కావాలనుకుంటే ఫోటో యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెవెంత్ ఆప్షన్ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫైల్ అయితే ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో వన్స్ మీరు ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆధార్ కార్డ్ PDF అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డ్ PDF ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు పర్మిషన్ అలౌ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ PDF అనేది మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీకు పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు
ఉంటారు. సో ఒకవేళ మీకు పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తే ఇక్కడ టాప్ లో మీకు 3 డాట్స్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. సో దాన్ని మీరు డిజేబుల్ అయితే చేసుకోండి. సో డిజేబుల్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పేజ్ లో ఇక్కడ అప్లై ఆన్లైన్ అండ్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ కంటిన్యూ విత్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ మీకు ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, సో మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ టోకెన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మీకు కంటిన్యూ అయితే అవుతుంది. సో ఈ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ దగ్గర ప్లీజ్ సెలెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు కేటగిరీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టైటిల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పెళ్ళైన ఆడవాళ్ళు అయితే మీరు SMT అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మగవాళ్ళు అయితే శ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని ఉంటుంది. అక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ నేమ్ అన్న బాక్స్ లో మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు మిడిల్ నేమ్ అని ఉంటుంది. ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ ఉంటే కనుక ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ లో మీరు ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీ నేమ్ లో మిడిల్ నేమ్ లేకపోతే ఈ బాక్స్ ని మీరు ఖాళీగా అయితే వదిలేయచ్చు. సో మీకు ఇంకా ఈ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేయాలో డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో అవి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ చేసుకోండి. రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ టోకెన్ నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు 5 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీకు పాన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. మీకు ఎవ్రీ స్టెప్ కంప్లీట్ అవ్వగానే సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ అన్ని మీకు సేవ్ అయితే అవుతాయి. ఇన్ కేస్ మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, మీ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ నుంచి ఫిల్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో అందుకని ఎవ్రీ స్టెప్ అవ్వగానే మీరు సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ లో పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు మిడిల్ ఆప్షన్ సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ త్రూ ఈసైన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రోటీన్ ఈసైన్ అనే ఆప్షన్ వచ్చిందో లేదో చూసుకోండి. ఒక్కొక్కసారి మాత్రం మీకు ప్లీజ్ సెలెక్ట్ అని వస్తుంది. ఒకవేళ మీకు ప్లీజ్ సెలెక్ట్ అని వస్తే మీరు దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ప్రోటీన్ ఈసైన్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎస్ మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని కింద మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా మీ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు నేమ్ వుడ్ లైక్ టు ప్రింట్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క సర్నేమ్ అనేది మీకు లాస్ట్ లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ సర్నేమ్ అనేది మీరు కావాలనుకుంటే ఫస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ సర్నేమ్ అనేది స్టార్టింగ్ లో అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు జెండర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. అదే మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు హ్యావ్ యూ ఎవర్ బీ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఒకవేళ మీకు ఫాదర్ లేరు, మీ మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ మీరు ఎస్ మీద టిక్ మార్క్ పెట్టుకుని మీ యొక్క మదర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫాదర్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ మీరు నో మీద టిక్ మార్క్ పెట్టుకుని మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అన్న బాక్స్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క మదర్ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నో మీద క్లిక్ చేసుకుంటే ఈ మదర్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట, మీరు ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. సో మీకు అంత టైం ఉందనుకుంటే మీరు ఎంటర్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ కావాలా, మదర్ నేమ్ కావాలన్నది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు
నెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు సెకండ్ స్టెప్ కి అయితే వచ్చేస్తారు. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఎవ్రీ స్టెప్ అవగానే ఇక్కడ మీకు సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంటుంది. సో ఒకవేళ మీరు శాలరీడ్ అయితే శాలరీ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్ ఆర్ ఫార్మర్ అయితే ఇక్కడ మీరు నో ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు రెసిడెన్స్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు రెసిడెన్స్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్రస్ ఎలా ఎంటర్ చేయాలంటే సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ బాక్స్ లో సన్ ఆఫ్ అని పెట్టేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క ఊరు పేరు అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఫోర్త్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క మండలం నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఫిఫ్త్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఒకవేళ మీరు ఏపీలో ఉండే వాళ్ళు అయితే ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలా, పాత డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ లో ఏ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటే అదే మీరు ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత కింద మీరు కంట్రీ నేమ్ దగ్గర ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టేట్ దగ్గర మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ పిన్ కోడ్ దగ్గర మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ జిప్ కోడ్ అయితే మీరు ఖాళీగా అయితే వదిలేయచ్చు. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ అని ఉంటుంది. ఇదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు రెసిడెన్స్ అడ్రస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కంట్రీ కోడ్ దగ్గర సెలెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండియా 91 అనే కోడ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఏరియా ఎస్టీడీ కోడ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసి అయినా సరే ఆ కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇంతకు ముందు ఎంటర్ చేసిన అయితే వచ్చేస్తాయి. అండ్ కింద మీకు రిప్రజెంటేటివ్ అసిస్టెంట్ ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో వన్స్ ఈ పేజ్ లో పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏరియా కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అన్ని మీకు ఆటోమేటిక్ గా అయితే వచ్చేస్తాయి. సో ఒకవేళ మీకు ఇవి ఆటోమేటిక్ గా ఫిల్ అయ్యి రాకపోయినా సరే మీరేం కంగారు పడకండి. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సిటీ దగ్గర మీ దగ్గరలో ఉన్న సిటీ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఫిక్స్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఏవో కోడ్స్ ఇక్కడ మీకు 2-3 వచ్చినాయి అనుకోండి. ఏం చేస్తారంటే పైన ఏరియా నేమ్ దగ్గర మీ యొక్క ఊరు పేరు అయితే ఎంటర్ చేసుకుని ఫెచ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకటే ఏవో కోడ్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఫిఫ్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంటుంది. సో దాని దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర కూడా ఆధార్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 3 ఆప్షన్ దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు డిక్లరేషన్ దగ్గర మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత దాని కింద సెలెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్లేస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఇక్కడ వరకు డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు సేవ్ డ్రాఫ్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫోటో, సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ PDF అయితే ఈ 3 మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవి అప్లోడ్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ జస్ట్ మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. సో సింపుల్ గా మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకుని సో మీ ఫోటో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశారనుకోండి మీ ఫోటో అనేది మీకు అప్లోడ్ అవ్వి ఈ విధంగా మీ యొక్క ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి సిగ్నేచర్ దగ్గర మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు సిగ్నేచర్ అనేది అప్లోడ్ అవ్వి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఆధార్ కార్డ్ PDF అప్లోడ్ చేయడానికి ఇక్కడ కింద మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ PDF అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు అప్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న PDF ఫైల్ అనేది మీకు అప్లోడ్ అవ్వి మీకు ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన PDF తాలూకా నేమ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ PDF నేమ్ అనేది రెడ్ కలర్ లో వచ్చిందని మీరు ఏం కంగారు పడకండి. సో అలాగే వస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇంకొకటి చెప్పాలి. సో ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో
లేదో ఒకసారి అయితే చూసుకోండి. సో ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది కాబట్టి ఇంతకు ముందు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ మాయమైపోతూ ఉంటాయి. సో ఇంతకు ముందు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి మీకు ఈ పేజ్ లో మిస్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఏం లేదు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఆధార్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిక్లరేషన్ దగ్గర మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకుని కింద మీకు హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని కింద మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ పేజ్ లో మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళకపోతే మీరు ఏదో ఒక డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయకుండా మిస్ చేశారని అర్థం. సో ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అనేది మిస్ చేశారనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్మిట్ బటన్ పక్కన మీకు బ్యాక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు బ్యాక్ వెళ్ళి మిస్ చేసిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా మిస్ చేయకుండా ఎంటర్ చేసేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఇంతకు ముందు ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఫస్ట్ 8 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంటుంది. సో దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అగ్రీ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు పే టు కన్ఫర్మ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు యూపీఐ అని ఉంటుంది, సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు పే యూజింగ్ యూపీఐ యాప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు సెలెక్ట్ యూపీఐ యాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఏదో ఒక యాప్ నుంచి పేమెంట్ అయితే చేసేసేయండి. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ పే అయితే సెలెక్ట్ చేసుకుని సో 106 రూపీస్ అనేది పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో బ్యాక్ రావడానికి కానీ లేదా పేజ్ క్లోజ్ చేయడానికి కానీ ట్రై చేయకండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఐ యూజ్ ఆధార్ అని మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు అథెంటికేట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఓటీపీ జనరేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ కింద మీకు కంటిన్యూ విత్ ఈ సైన్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఐ హియర్ బై ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు మీకు పాన్ కార్డ్ అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు ఎక్నాలజ్మెంట్ పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ ని డాష్ లో కట్ట లేకుండా మీరు ఎంటర్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలాగే ఈ ఎక్నాలజ్మెంట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి పైన మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, మళ్ళీ మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఆ పీడిఎఫ్ ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి మిమ్మల్ని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ అంటే ఏం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని డాష్ లో కట్ట లేకుండా ఎంటర్ చేయండి, ఫుల్ గా సరిపోతుంది. సో ఈ పీడిఎఫ్ లో మీకు టాప్ లో ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మనం పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అయితే మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు పాన్ కార్డ్ ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ దగ్గర ఇక్కడ మీకు పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు టాప్ లో సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకున్న 48 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే కనుక సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది, మీరు ఏం కంగారు పడకండి. మీ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది అంతే. మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు NSDL వెబ్సైట్ లో ఈజీగా మీరు మొబైల్ లోనే పాన్ కార్డ్ అయితే అప్లై
చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా NSDL వెబ్సైట్ లో ఈజీగా పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీకు పాన్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత 5 to 7 డేస్ లో ఈ పాన్ అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది. అలాగే మీకు 15 to 20 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీకు పాన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ ని కూడా ఎలా సాల్వ్ చేయాలో నేను ఒక డీటెయిల్డ్ గా వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గుర్తుంది కదా మనం 2024 లో ఎలా అయినా సరే 100K కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యు ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.